280 సంవత్సరాల పాటు జీవించి రామకృష్ణ పరమహంస చేత నడిచే విశ్వనాథుడు అని కీర్తించబడిన తెలుగు యోగి గురించి మనకెంతమందికి తెలుసు? ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. త్రైలింగ స్వామి ఈయన 1607 సంవత్సరంలో జన్మించి 1887 సంవత్సరం వరకు, అంటే 280 సంవత్సరాల పాటు నడయాడ విశ్వనాథుడిగా కీర్తించబడ్డారు. ఈయన యొక్క కథ ప్రతి తెలుగువాడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రియాయోగాన్ని పునఃప్రతిష్ఠించినటువంటి యోగిరాజు శ్యామాచరణ లాహిరి మహాశయులు కూడా ఈయన గురించి ఎంతో అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఒక యోగ ఆత్మకథ రాసినటువంటి పరమహంస యోగానంద కూడా ఈయన గురించి తన యొక్క రచనలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మహర్షి దయానంద సరస్వతి కూడా ఈయన యొక్క ఉత్తరంతో తన ఉపన్యాసాలు చాలించి సమాజ సేవ కోసం వెళ్ళినటువంటి వాడు మహర్షి దయానంద సరస్వతి. వివేకానందుడు ఈయన్ని దర్శించి తాను ధన్యుణ్ణయ్యాననుకున్నాడు. ఈ విధంగా అనేక మంది మహాయోగులు మహానుభావుల యొక్క ప్రశంసలు గౌరవం పొందినటువంటి మహాయోగి త్రైలింగ స్వామి. యోగ విద్య శరీరం తీసుకొని ఈ భూమి మీద నడయాడితే ఎలా ఉంటుంది అనేది కేవలం ఈ యొక్క త్రైలింగ స్వామిని చూసినట్లయితే మనకు అర్థమవుతుందన్నమాట. ఈయన యొక్క భక్తుల్లో ఎక్కువ మంది హిందీ బెంగాలీ భాషలు మాట్లాడేవాడు చాలా ఎక్కువ మంది. ఎందువల్లంటే ఈయన తెలుగువాడు అనే విషయం చాలామందికి తెలియదు. ఇప్పటికీ కూడా కాశీ ప్రాంతంలోనూ కలకత్తాలో కూడాను త్రైలింగ స్వామి యొక్క పటాలకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆయన యొక్క విగ్రహాల ఆరాధన జరుగుతూ ఉంటుంది. కాశీలోని పంచగంగా ఘాట్లో మీరు వెళ్ళి చూస్తే త్రైలింగ స్వామి ఘాట్ ఇప్పటికీ ఉంది. ఆయన సమాధి చెందేటువంటి ముందే శిష్యులు ఆయన యొక్క విగ్రహాన్ని సిద్ధం చేసి ఆయన మరణానంతరం దానికి నిత్య పూజలు చేస్తూ ఉన్నారన్నమాట. అసలు ఎవరి త్రైలింగేశ్వర స్వామి? ఈయన గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈయన అసలు పేరు శివరామయ్య. త్రైలింగ స్వామి అసలు పేరు శివరామయ్య గారు. విశాఖపట్నం జిల్లా మనకు విజయనగరం సమీపంలో హోలియా అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ విద్యావతి నరసింహారావు అనేటువంటి దంపతుల యొక్క కుమారుడు అనమాట ఈ యొక్క త్రైలింగ స్వామి లేదా శివరామయ్య గారు. చాలా కాలం సంతానం లేని వాళ్ళకి ఒక పుష్యమాసం శుద్ధ ఏకాదశి శనివారం రోహిణి నక్షత్రంలో ఈ శివరామయ్య గారు జన్మించారనమాట. తల్లి అయినటువంటి విద్యావతి గొప్ప శివభక్తురాలు. ఒకనొక సందర్భంలో ఆవిడ శివ పూజలో నిమగ్నమే ఉన్నప్పుడు ఆ శివలింగం నుంచి వచ్చేటువంటి ఒక కాంతిరేఖ ఆ శిశువులో లీనమవటం చూశారు తల్లిదండ్రులు. ఆ విధంగా ఇతని భవిష్యత్తులో చాలా గొప్పవాడు అవుతాడు అని అనుకున్నారు. అతడు తన సవతి తమ్ముడైనటువంటి శ్రీధరుడు అనేటువంటి వ్యక్తితోటి మాత్రమే చాలా క్లోజ్గా ఉండేవాడు ఈ శివరామయ్య గారు. ఈ విధంగా జరిగిన సందర్భంలో ఎట్లాగైనా సరే తండ్రి ఇతని కొడుక్కి అయినటువంటి శివరామయ్యకి పెళ్లి చేయాలనుకున్నారు. అయితే తల్లి కూడా కొడుకుకి ఇష్టం లేదు కాబట్టి పెళ్లి చేయడానికి సపోర్ట్ చేయలేదు తండ్రిని. ఇలా కొన్నాళ్ళైన తర్వాత ఈ శివరామయ్య గారికి 40 ఏట వచ్చేసరికి తండ్రి మరణించడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 12 ఏళ్లకు తల్లి కూడా మరణించారు. ఈ విధంగా 52 ఏళ్ళు వచ్చేసరికి తల్లి తండ్రి మరణించి ఆయనకి భవబంధాలన్నీ కూడా తొలగిపోవడం జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత ఆయన తల్లిదండ్రుల అంత్యక్రియలు చేసినటువంటి శ్మశానంలోనే తన స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడే యోగాభ్యాసం చేయడం ప్రారంభించారు. ఈ యొక్క సవతి సోదరుడైనటువంటి ఈ శ్రీధరుడు అనేటువంటి ఆయన ఈ యొక్క శివరామయ్య గారికి అక్కడే ఆ శ్మశానంలోనే ఆయనకు ఒక కుటీరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా శ్మశానంలో 20 సంవత్సరాల పాటు ఆయన సాధన చేసి తను 72వ ఏట ఆ గ్రామం నుంచి దూరంగా బయలుదేరారు. ఇలా వెళ్ళినటువంటి ఆయన పాటియాలా సంస్థానంలో భగీరథ స్వామి అయినటువంటి యోగు పొంగవుడు ఒక ఆయన్ని 1679 సంవత్సరంలో కలుసుకున్నారు. ఆ ఇద్దరు కూడా కలిసి పుష్కర తీర్థానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ భగీరథ స్వామి గారు ఈయనకి గురువుగా మారి గణపతి స్వామి అనేటువంటి దీక్షానామం ఇచ్చారు. అప్పుడు ఈ శివరామయ్య గారి వయసు 78 సంవత్సరాలు. ఆ తర్వాత అక్కడే 10 సంవత్సరాల పాటు నిరంతర సాధన చేసి
ఈ గణపతి స్వామి లేదా త్రైలింగ స్వామి లేదా శివరామయ్య ముగ్గురు ఒకటే. ఆయన ఆ విధంగా అనేక శక్తులను గ్రహించడం జరిగింది. తన గురువుగారు అయినటువంటి భగీరథ స్వామి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈయన అక్కడి నుంచి తీర్థయాత్రలు చేస్తూ 1697లో సేతుబంద రామేశ్వరం చేరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ పీపుల్ ఆయన ఊరి నుంచి హోలియా నుంచి వచ్చినటువంటి వారు ఈయన చూసి గుర్తుపట్టి తిరిగి మన గ్రామానికి వెళ్ళిపోదాన్ని రమ్మని చెప్పి కోరటం జరిగింది. ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత రామేశ్వరం వీధుల్లో తిరుగుతూ ఉండగా ఒక బ్రాహ్మణ బాలుడు అకాల మరణం చెందిన సందర్భాన్ని చూసి ఆయన హృదయం ద్రవించి ఆ బాలుడిని ఆయన తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని చల్లి బతికించడం జరిగింది. ఈ విధంగా స్వామి యొక్క మహిమలు రామేశ్వరం అంతటా కూడా విస్తరిస్తూ ఉండగా నెమ్మదిగా ఆయన అక్కడి నుంచి జారుకొని 2 సంవత్సరాల తర్వాత సుధామపురి అనేటువంటి చోటుకి చేరారు. ఆ తర్వాత 1701లో ఆయన నేపాల్లో ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళడం మొదలైంది. అక్కడే కాయలు కసరులు తింటూ ఈ యొక్క గణపతి స్వామి తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకనొక సందర్భంలో ఒక రాజ కుటుంబీకుడు అక్కడ అడవికి పులి కోసం వేటకొచ్చి ఆ తుపాకీ దెబ్బ కొట్టేసరికి ఆ తప్పించుకున్నటువంటి పులి ఈ యొక్క గణపతి స్వామి పాదాల దగ్గరకు వచ్చి కూర్చుందనమాట. ఆ రాజబంధువు దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ సందర్భంలో ఈ గణపతి స్వామి కళ్ళు తెరిచి చూశాడు. చూసి ఇలా చంపొద్దు అన్నట్టుగా ఆయన ఆ పులికి అభయం ఇచ్చి ఆ రాజబంధువుని ఆపడం జరిగింది. ఈ విధంగా జరిగినటువంటి తర్వాత ఆ రాజబంధువు నేపాల్ రాజు దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి అద్భుతాన్ని నేపాల్ రాజుకు వివరించడం జరిగింది. అప్పుడు ఆయన కాఠ్మండు నుంచి తరలి వచ్చి ఈ స్వామికి ఆయన యొక్క కానుకలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన అవేమీ తీసుకోకుండా జీవహింస చేయొద్దు అనేటువంటి మాటని ఆ రాజుకి చెప్పి పంపించడం జరిగింది. ఈ విధంగా జనాలందరికీ కూడా మళ్ళీ స్ప్రెడ్ అవడంతో జనాలందరూ కూడా అడవిలోకి వచ్చి ఈయన ఏకాంతాన్ని భంగం చేయడం మొదలెట్టారు. దాంతో అక్కడి నుంచి ఆయన 1707 సంవత్సరంలో టిబెట్ చేరడం మొదలైంది. అక్కడ టిబెట్లో అనేక ప్రాంతాల్లో ఆయన యోగా సాధన చేయడం జరిగింది. ఆ తర్వాత 1707లోనే స్వామి నెమ్మదిగా అక్కడి నుంచి ఇంకా ఉత్తరంగా కదిలి మానస సరోవర ప్రాంతానికి చేరారనమాట. అక్కడ ఒక 5 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్నటువంటి ఒక వితంతువుకి ఆ యొక్క సంతానాన్ని తిరిగి రక్షించి ఆ పిల్లవాడిని మళ్ళీ పునర్జీవితుని చేసిన సందర్భం జరిగింది. అంతే, అక్కడి నుంచి కూడా ఆయనకి పేరు రావటం, ఆయన అక్కడి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోయారు. ఈ విధంగా చాలా కాలం పాటు హిమాలయాల్లో సాధన చేసినటువంటి గణపతి స్వామి 1726 సంవత్సరంలో నర్మదీ తీరంలో ఉన్నటువంటి మార్కండే ఆశ్రమాన్ని చేరారు. అక్కడ అనేక సాధనలు ఆయన చేయడం జరిగింది. అక్కడ ఖాకీ బాబా అనేటువంటి ఆయన అహోరాత్రాలు కూడా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన చాలా అసాధారణమైనటువంటి మహిమాన్వితుడు అనమాట. ఆ ప్రాంతాల వారికి అందరూ కూడా ఆయన ఆరాధనీయుడు. అలాంటిది ఖాకీ బాబాకి గణపతి స్వామి మహిమ ఒకటి గోచరించింది. ఎలాగంటే ఒకరోజు వేకువజామున నర్మదా నదిలో పాలు పారుతున్నట్లుగాను గణపతి స్వామి దోషులతో ఆ పాలు తాగుతున్నట్టుగా తిరిగి తను అంటే ఖాకీ బాబా ఆ జలాన్ని ఆ పాలను తాగడానికి ప్రయత్నించినప్పుడు అది మామూలు నీరుగా మారినట్లుగా కనపడింది. దాంతో ఈ గణపతి స్వామి గొప్పతనం గురించి ఆయన 10 మందికి చెప్పడం జరిగింది. దాంతో తిరిగి ఆయనకి ఎప్పుడైతే పేరు వస్తుందో అక్కడి నుంచి ఆయన ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయ్యి ఇంకో చోటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా ఆ ప్రాంతం వదిలిపెట్టినటువంటి గణపతి స్వామి 1733 సంవత్సరంలో ప్రయాగ క్షేత్రాన్ని చేరుకున్నారు. ఒకసారి ఆయన నదీ తీరంలో ధ్యానంలో ఉండగా ఉరుములు మెరుపులతోటి పెద్ద వర్షం పడింది. ఆ సందర్భంలో స్వామి తన శిష్యులు కదులుదాము, భట్టాచార్య అనే అతను స్వామి పెద్ద వర్షం పడేట్టుంది, మరి కదులుదాము అంటే లేదు అదిగో మన యొక్క నదిలో ఒక పడవ మునిగిపోతోంది, దాన్ని రక్షించాలి అని చెప్పి ఈ రామతారణుడు అనేటువంటి భట్టాచార్య అనేటువంటి శిష్యుడు చూస్తూ ఉండగానే ఆ పడవ మీద ఆయన ప్రత్యక్షం అయిపోయి ఆ పడవని ఆ ప్రయాణికుల్ని కూడా సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అక్కడున్నటువంటి ఆయనకి అనన్య సామాన్యమైనటువంటి పేరు ప్రతిష్ట ఆయనకి లభించడం జరిగింది. అప్పుడు ఆయన ఎప్పుడైనా వాళ్ళు మీకు ఇన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రతి మనిషిలో కూడా ఒక మహాశక్తి నిద్రాణంగా ఉంటుంది, దాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకుంటే ఇది అందరికీ లభించేటువంటి శక్తి. స్వాభావికమైనటువంటి తమ శక్తి తెలియక మనుషులు అస్వాభావికులు అయిపోతున్నారు అని చెప్పేటువంటి వారు ఈ యొక్క త్రైలింగ స్వామి గారు. ఆ తర్వాత 1737లో ఈయన వారణాసి చేరడం మొదలైంది. ఈ వారణాసి చేరిన తర్వాత అంటే దాదాపుగా అప్పుడు గణపతి స్వామికి 130 ఏళ్ళు అనమాట.
అప్పటి నుంచి ఇంకో 150 సంవత్సరాల పాటు ఆయన కాశీనే తన స్థిర నివాసంగా ఏర్పరచుకున్నారు. అనేక గంగా స్నాన ఘట్టాలలో యోగ సాధన చేసేవాళ్ళు. 300 పౌండ్ల దీర్ఘకాయంతో 300 పౌండ్లు ఉండేవాళ్ళు ఆయన. ఆ భారీ పర్సనాలిటీ అనమాట. దిశమల్లతోటి, మెళ్ళో పెద్ద రుద్రాక్షమాలతోటి, కుండబొచ్చతోటి కాశీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఆయన నడిచేటువంటి విశ్వనాథుడు అనేవాళ్ళు. ఆయన గంగా నది మీద తేలుతూ రాజహంసలాగా గంటల తరబడి సాధన చేస్తూ ఉండేవాళ్ళు. దాంతో అందరూ కూడా ఆ ఒడ్డున నిలబడి అందరూ కూడా ఆశ్చర్యంగా ఆయన చూస్తూ గమనిస్తూ ఉండేవాళ్ళు. జనమంతా కూడా ఒడ్డున నిలబడి ఆయన దర్శిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా అనేక మంది కుష్ఠరోగులకు కూడా ఆయన స్వస్థత చేకూర్చడం, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం చేకూర్చడం జరుగుతూ వచ్చింది. ఈ విధంగా జరిగిన సందర్భంలో కొన్నాళ్ళ తర్వాత ఈ యొక్క త్రైలింగేశ్వర స్వామి అనే ఆయన తెలుగు బ్రాహ్మణుడు, తెలుగువాడు అని కాశీ పండితులు గుర్తించారు. అప్పటి నుంచే ఆయన గణపతి స్వామి అనే పేరు పక్కనకి వెళ్ళిపోయి త్రైలింగ స్వామి అంటాం మొదలైందనమాట. ఆ తర్వాత పంచగంగా ఘాట్లో ఆయన బిందుమాధవ్ అనే ప్రాంతానికి తన బసని మార్చడం జరిగింది. ఆ తర్వాత ఆయన మహాసమాధి అయ్యేటి వరకు అప్పటి నుంచి కూడా ఆయన మౌనవ్రతం పాటించారు. ఏదైనా సందర్భం వస్తే సైగలు చేసేవాళ్ళు తప్ప మాట్లాడేవాళ్ళు కాదు. అందుకని ఆయన మౌన బాబా అని కూడా పిలిచేవాళ్ళు. అలాగే 1810వ సంవత్సరంలో ఉజ్జయిని మహారాజు ఈ మణికర్ణికా ఘట్టం సమీపంలో అనుచరులతోటి పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గంగానది తరంగాల్లో పద్మాసనం మీద కూర్చొని ఈ యొక్క త్రైలింగ స్వామి తేలుతూ కనపడేసరికి ఆశ్చర్యపోయి ఆయన గురించి ఇతడు రాజుగారు ఆశ్చర్యపోయిన సందర్భంలో పక్కనున్న వాడు ఆయన త్రైలింగ స్వామి మహామహిమాన్వితుడు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన తన పడవలోకి రాజుగారు ఆహ్వానం చేశాడు. ఆ సందర్భంలో ఆయన నడుముకి వజ్ర ఖచ్చితమైనటువంటి ఒక కత్తి ఉందన్నమాట ఆయన రాజుగారి దగ్గర. అది బ్రిటిష్ వాళ్ళు ఆయనకు బహుమతిగా ఇచ్చారు. స్వామివారు ఒకసారి ఆ కత్తి ఇట్టమని చెప్పి తీసుకుని దాన్ని అటు ఇటు తిప్పి నీళ్ళలో పడేశారు. దాంతో రాజుగారికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అప్పుడు స్వామి తన చేయి గంగానదిలో ముంచి 2 కత్తులు తీసి ఇందులో నీ కత్తి ఏదో పోల్చుకో అన్నాడు. రాజుగారికి కింద మీద అయిపోయాడు. అప్పుడు త్రైలింగ స్వామి అన్నాడు అనమాట, నువ్వు నీ కత్తే నువ్వు గుర్తించలేకపోయావు, ప్రజలు నేను గుర్తిస్తావు అని చెప్పనేసేసి అసలు కత్తి రాజు చేతికిచ్చి 2ది గంగానదిలో పడేసి ఆయన గంగానదిలోకి ఆయన కూడా దూకేసి అదృశ్యమైపోయాడు. రాజుగారు బెత్తరపోయాడు. ఈ విధంగా ఆయన కాశీనగరంలో దిగంబరంగా నడుస్తూ ఉన్నప్పుడు ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు. అందరూ కూడా ఆయన భక్తిపూర్వకంగా సేవించేవాళ్ళు. 1868వ సంవత్సరంలో రామకృష్ణ పరమహంస కాశీకి వచ్చి తన మేనలుడైనటువంటి హృదయనాథ్తో కలిసి ఈ స్వామిని దర్శించాడు. అప్పుడు స్వామి పరమహంసను సగౌరవంగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టి నశ్యపుకాయ రామకృష్ణ పరమహంసకి ఇచ్చారట. అప్పుడు ఈ యొక్క త్రైలింగ స్వామిని రామకృష్ణ పరమహంస తన మేనల్లుడికి చూపిస్తూ ఈయన నడిచే విశ్వనాథుడు అని చెప్పారు. ఇంకో సందర్భంలో రామకృష్ణ పరమహంస అర్ధమణుగు పాయసాన్ని తీసుకెళ్ళి వండించి స్వహస్తాలతోటి త్రైలింగ స్వామికి తినిపించడం జరిగింది. ఆ పరమహంస స్వామిని అడిగారు, ఈశ్వరుడు ఏకమా అనేకమా అని అడిగితే సమాధిలో ఉండి చూస్తే ఏకము, వ్యావహారికంగా ఉండి చూస్తే అనేకము అని సమాధానం చెప్పేవాడు. ఇది నిజమైనటువంటి పరమహంస స్థితి అని రామకృష్ణ పరమహంస దాన్ని మేనల్లుడితో అన్నారు. మరో సందర్భంలో పరమహంస త్రైలింగ స్వామిని తమ ఇంటికి తమ బసకు ఆహ్వానించి అఖండ గౌరవంతో ఆతిథ్యం ఇవ్వటం జరిగింది. అయితే త్రైలింగ స్వామి ఎప్పుడు కూడా తన మహిమలను గొప్ప కోసం కాకుండా తన కారుణ్య భావాన్ని ప్రదర్శించే సందర్భంలో మాత్రమే చూపించడం జరిగింది. ఆ తర్వాత ఉమాచరణ ముఖోపాధ్యాయ అనేటువంటి ఒక రచయిత ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంకొక 6 ఏళ్ల ముందే మేము దేహం చాలించబోతున్నాము అని చెప్పి 6 సంవత్సరాల తర్వాత ఒకరోజు గంటల తరబడి గంగా విహారం చేసి వచ్చి మేము దేహం చాలిస్తున్నాము, మీరు వీడ్కోలు చెప్పండి అని చెప్పారు. అప్పుడు 32 ఏళ్ల పాటు ఆయన సేవించినటువంటి మంగళదాసు కన్నీరు మున్నీరైపోయి భవిష్యత్తు తరాల కోసం మీ యొక్క రాతి విగ్రహం చెక్కించుకుంటాము, కొంచెం వ్యవధి ఇవ్వండి అంటే అప్పుడు స్వామి ఒక 1 నెల రోజుల పాటు వ్యవధి ఇవ్వడం జరిగింది. అప్పుడు దూర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధికి చేరుకున్న సందర్భంలో 10 రోజుల ముందు ఈ యొక్క త్రైలింగ స్వామి ఈ పంచగంగా ఘాట్లో ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని ఒక చిన్న భూగృహం నిర్మింపజేసుకున్నారనమాట. ఆ తర్వాత 10వ నాడు ఉదయం పూట ఆ భూగృహంలోకి వెళ్ళి తలుపేయించుకొని మేము చెప్పిన దాకా ఎవరు తలుపు తీయకండి అని చెప్పి
మధ్యాహ్నం 3 గంటల దాకా యోగ సమాధిలో ఉండి తర్వాత తను బయటకు వచ్చి అందరికీ వీడ్కోలు చెప్పి హితోపదేశాన్ని చేసి హారతులు అందుకొని మళ్ళీ యోగాసనంలో కూర్చుని ఆ సాయంత్రమే బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని విశ్వ చైతన్యంలో విలీనమైపోయారు త్రిలింగ స్వామి. ఆ విధంగా స్వామివారు ముందే ఆజ్ఞాపించిన విధంగానే వారి శరీరాన్ని ఒక చెక్కపెట్టెలో వేసి తాళం వేసి అసి నుంచి వరుణ నది దాకా వరుణ అసి కదా, వారణాసి అంటే వరుణ అసి నదుల యొక్క సంగమం. ఆ యొక్క అసి నుంచి వరుణ దాకా తిప్పి ఆయన చెప్పిన చోట గంగా ప్రవాహంలో విడవడం జరిగింది. ఆ విధంగా అప్పటి నుంచి ఆ మఠంలోనే స్వామివారి విగ్రహానికి నిరంతరం పూజలు జరుగుతూ ఉన్నాయి. పతంజలి యోగ సూత్రంలో చెప్పబడినటువంటి అణిమాది అష్టసిద్ధులకు కుంభక యోగిగా ప్రసిద్ధులైనటువంటి త్రైలింగ స్వామి పరమ ఉదాహరణ అని చెప్పనేసి యోగశాస్త్ర నిపుణులందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. అయితే త్రైలింగ స్వామి జన్మ ప్రదేశమైనటువంటి విజయనగరానికి 25 కిలోమీటర్ల దూరంలో కుమిలి అనేటువంటి గ్రామం ఆయన గ్రామంగాను, అక్కడ స్వామివారి బంధువులు కూడా ఇప్పటికీ ఉన్నారని కూడా చెప్తూ ఉంటారు. ఇదేమైనప్పుడు కూడా ఆయన యొక్క జీవిత చరిత్రలో ఇప్పటికీ బెంగాలీలో ఉంది, హిందీలో ఉంది, కానీ తెలుగులో మాత్రం ఎవరూ రాయలేదు. అందువల్లే ఆ త్రైలింగ స్వామి గురించి మన వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. స్వస్తి.